నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. 700 కోట్ల స్కామ్, ల్యాండ్ స్కామ్ చూశారు కదా! ఇబ్రహీంపట్నం కేంద్రంగా. అవునండి. ఇలా కూడా క్రైమ్ చేయొచ్చు అని ఒక కొత్త విధానాన్ని క్రియేట్ చేశారండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాం చూసారా అంజి గారు? అవును. మనం గతంలో కూడా 2, 3 సార్లు ఈ పదం వాడాం. అవును. ఆ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చెప్పినటువంటి 700 కోట్ల స్కామ్, 800 కోట్ల స్కామ్ ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా దాంట్లో భాగమేనండి. ఎలాంటి ఆహ్, అక్రమాలు చేయొచ్చు, ఎన్ని రకాలుగా దోచుకోవచ్చు అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు రిసర్చ్ చేశారండి. వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో పీహెచ్‌డీ చేశారని మనం చెప్పొచ్చు. పీహెచ్‌డీ. కాబట్టి ఏరియాస్‌ని వాళ్ళు డివైడ్ చేసుకొని వైన్స్ ఒకళ్ళు, మైన్స్ ఒకళ్ళు, తర్వాత మిగతా కార్యక్రమాలు, వసూళ్ళు, దందాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ లేకుండా నువ్విది పంచుకో, నువ్విది పంచుకో, నువ్విది చేసుకో, నువ్విది చేసుకో అనేటువంటిది వాళ్ళు చక్కగా పంచుకొని దోచుకో, దాచుకో, పంచుకో అనేదో వాళ్ళు వాడేవాళ్ళు కదా పదం. దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇతను ఎవరికి బినామీ అని చెప్తున్నారో మనందరికీ తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డికి బినామీ. దాంట్లో వీళ్ళు ఎవరికి రిజిస్టర్ చేయమంటే వాళ్ళకి చేయాల్సింది. పలానా ల్యాండ్ చేయండి అంటే ఎవరి పేరు మీద చేయాలంటే వాళ్ళ పేరు మీద. ఆ తర్వాత ఆయన రెండో భార్య పేరు మీద, ఇంకొకళ్ళ పేరు మీద, ఇంకొకళ్ళ పేరు మీద రోజుకొక వార్త వస్తుంది బయటికి. గతంలో కూడా మనం మొట్టమొదట 1, 2 స్కామ్‌లు వచ్చిన రోజునే మీరు నేను మాట్లాడుకున్న సందర్భంలో ఒకసారి చెప్పాను. ఇది కనిపిస్తున్నది కేవలం టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్. పైన ఉన్నటువంటిది మాత్రమే కనపడుతుంది. పోయే కొద్దీ, పోయే కొద్దీ ఇలాంటి స్కామ్‌లు రకరకాల స్కామ్‌లు మనకొస్తాయండి అని చెప్పేసని మనం చర్చించుకోవడం జరిగింది. అవును. అలాగే జత్వాని కేసు దగ్గర నుంచి తీసుకొని ఇక్కడి దాకా గనక తీసుకుంటే ఎన్ని రకాలైనటువంటి కేసులొస్తున్నాయి, ఎన్ని రకాల దారుణాలు జరుగుతున్నాయి అనేటువంటిది మనం చూస్తే 5 సంవత్సరాల్లో దోపిడీ అనేటటువంటిది ఎంత ఆర్గనైజ్డ్‌గా జరిగింది అనేటువంటిది 100% ఇక్కడ మనకి నిరూపితం అవుతుంది అంజి గారు. ఓకే. అయితే ఇవాళ దొరికిన తర్వాత ప్రతి వాళ్ళు దాన్ని కవర్ చేసుకోవటానికి నీతివంతుల్లాగా అతను ఇంటర్వ్యూస్ ఈ మధ్య చాలా ఛానల్స్‌లో ఇస్తున్నాడు. చూస్తున్నాను నేను. సో, తనేదో క్లీన్ అన్నట్టు ఇవాల్టికి కూడా ఎవరు నా ప్రాణానికి హానుంది అని చెప్పి అంటున్నాడు. ఎవరు హాని చేస్తారు అంటే కొంత తటపటాయించినప్పటికీ కూడా ధనంజయ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది పేర్లు చెప్తున్నాడు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రయోగించి 700 కోట్లు ఒక వ్యక్తి ద్వారానే వీళ్ళు చేయగలిగారు అంటే ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి? పైగా దీంట్లో దురదృష్టకరమైన విషయం ఏంటంటే గతంలో ఎన్ని స్కాములు జరిగినా లేకపోతే ఎన్ని అవినీతి ఆరోపణలు జరిగినా కూడా అవన్నీ కూడా మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకుల దగ్గరే ఆగేవి. కానీ ఇవాళ వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ కేసు దాకా అన్ని వేళ్ళు, అన్ని చివర్లు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి వైపు చూపించడం, భారతి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు వీటిల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండటం అనేటువంటిది నిజంగా విచారించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని ఒక ముఖ్యమంత్రి భార్య ఒక రాజ్యాంగేతర శక్తిలాగా ప్రవర్తిస్తూ వీళ్ళందరినీ తన కనసల్లో నడిపిస్తున్నటువంటి పద్ధతి చూస్తే రాజకీయాలు ఎటుపోతున్నాయి అనేటువంటి ఆందోళన కలుగుతుంది అంజి గారు. గతంలో కూడా చూసాం, తను సాక్షికి యజమానిగా ఉన్నారు. దగ్గర దగ్గర 600 మంది ఉద్యోగస్తుల్ని వాళ్ళు పనిచేసేది సాక్షి పేపర్‌లో, జీతాలు ఇచ్చేదేమో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. అలాగే ఈ డిజిటల్ కార్పొరేషన్ అని, తర్వాత ఫైబర్ నెట్ అని తన వాళ్ళందరినీ ఎంతమందిని ఆవిడ మాట చెప్తే వీళ్ళు పెట్టుకోవటం. వాళ్ళకి వేలాది లక్షలాది రూపాయల జీతాలు ఇవ్వటం అనేటువంటిది చూస్తే ఏంటంటే రాష్ట్రాన్ని కుక్కలు దింపిన విస్తరలాగా చేసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా భూదోపిడి దగ్గర నుంచి మిగతా పంచభూతాలు అంటారు చూసారా, దేనిని కూడా వీళ్ళు వదిలిపెట్టకుండా సాగర్ తీరంనేమో విజయసాయి రెడ్డి దోచేసేసి వాళ్ళ కూతురికి హోటల్ అని అదని ఇది కూతురికి అల్లుడికి చేసిన పద్ధతి కూడా మనం చూసాం. ఇలా లిస్ట్ రాసుకుంటూ వెళ్తే దగ్గర దగ్గర ఒక 1000 స్కాముల దాకా కనపడుతున్నాయి. కాబట్టి ఇవాళ ఏదో ఏసీబీ కేసునో లేకపోతే ఇంకొక కేసునో చంద్రబాబు నాయుడు గారు పెట్టించినంత మాత్రాన ఆ డిపార్ట్మెంట్ చేయటం మొదలు పెడితే వాళ్ళకి కేసులతోటి ఆ డిపార్ట్మెంట్ చేయటం కూడా కష్టం అండి. అన్ని కేసులు రాబోతున్నాయి. కాబట్టి గతంలో మనం అనుకున్నట్టు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖని కేటాయించి
దానికి రఘురామకృష్ణరాజు గారికి ఆ డిప్యూటీ స్పీకర్ పదవి అనేటువంటి తీసేసి అలాంటి వాళ్ళకి దీనికి మంత్రిగా పెట్టి, ఎందుకంటే ఎక్కడెక్కడ వాటిని తొవ్వి తీయటంలో, తర్వాత లీగల్ గా అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి వాటిని తవ్వి తీయటానికి వేసి వాటి మీద కనుక అలాంటి వాళ్ళని నియమిస్తే, ఎందుకంటే ఇవి ఆషామాషి వాళ్ళు వెళ్తారు, ముందు హైకోర్టులోనూ ఈ కోర్టులే అడ్డం పడుతున్నాయి అరెస్ట్ చేయడానికి, బెయిల్కి వెళ్తున్నారు, యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తున్నారు, ఆ తర్వాత 2 రోజులకు బయటకు వస్తున్నారు, ఇదిగా తిరుగుతున్నారు. కాబట్టి ఏంటంటే పకడ్బందీగా కేసు ఫైల్ చేసి వీళ్ళని తప్పించుకోవడానికి వీలైనటువంటి సాక్ష్యాధారాలన్నీ సేకరించి, ఎప్పుడైతే వీళ్ళని ఖచ్చితంగా చట్ట పరిధిలో గనక శిక్షించి 4-5 శిక్షలు పడితే మాత్రమే ఇలాంటి పని ఇంకొకళ్ళు చేయాలి అంటే కూడా భయపడే పరిస్థితుల్లో వీళ్ళని పెట్టాలండి. అతను ఎవరో అనామకుడు, ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి, అతను ఆడియో కూడా కొంత బయటకు వచ్చింది, మీరు వినే ఉంటారు. ఎంత నిర్లక్ష్యంగా అతను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, వ్యవస్థల పట్ల ఎంత చులకన భావం ఉందంటే, నన్నేం చేస్తారు వీళ్ళు, అవసరమైతే వాళ్ళకి అమ్మాయిని పంపిస్తాను, వీళ్ళకి ఇది చేస్తాను, వాడిని డబ్బుతో కొడతాను అనేటువంటి మాటలు అతను మాట్లాడుతుంటే చూస్తుంటే ఏంటంటే, వ్యవస్థలు అనేటువంటివి ఎంతగా పొల్యూట్ అయిపోయినాయి, వాటిని ఆసరాగా తీసుకొని వీళ్ళు ఎంతటి అవినీతిని చేస్తున్నారు అనేటువంటిది మనకు తెలుస్తోంది అంజి గారు. చూద్దాం, అసలైతే తీగ దొరికింది, మరి డొంకంతా లాగి చివరికి ఎక్కడి దాకా వెళ్తుంది అనేటువంటిది, ఆ పైన ఉన్నటువంటి పెద్ద బాస్ దాకా వెళ్తారా, వెళ్ళి వాళ్ళని పట్టుకోగలుగుతారా ఈ ప్రభుత్వం అనేటువంటిది మన ముందున్నటువంటి $1 మిలియన్ ప్రశ్న.